Okay, sir. ఓకే. సో స్టార్ట్ చేయి. Opening balance, cash in hand 500, క్యాష్ ఇన్ హ్యాండ్ 500, cash at bank 2000, 2000. ఓకే. subscription outstanding 1000. సో ఎక్కడ రావాలి సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్? అది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. సబ్స్క్రిప్షన్స్ కాదు, అవుట్ స్టాండింగ్ ఏంటి? సబ్స్క్రిప్షన్స్ కదా అది. అదే ఇది సార్ subscription. సబ్స్క్రిప్షన్. సో అదేంటి మనకి బై సబ్స్క్రిప్షన్ 6,750 6,750. చెప్పమ్మా. లెస్ మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్స్టాండింగ్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 1000. సో ప్రీవియస్ అవుట్ స్టాండింగ్ అంటే అసెట్ లయబిలిటీయా? ప్రీవియస్ సార్ ప్రీవియస్ ఇయర్ లో అసెట్ లయబిలిటీయా? అసెట్. అసెట్. సో ప్రీవియస్ సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఎంతమ్మా? 1000. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అవుట్స్టాండింగ్ యాడ్ చేయాలి 1050. ఎస్ సార్. 1050. సో కరెంట్ ఇయర్ రాస్తున్నాను. సబ్స్క్రిప్షన్ అవుట్స్టాండింగ్ విల్ బి 1050. నెక్స్ట్ లెస్ కరెంట్ ఇయర్ ప్రీపేడ్ లెస్ కరెంట్ ఇయర్ అడ్వాన్స్ 400. సో కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ఇస్ ఏ లయబిలిటీ కదా. ఎస్ సార్. సో సబ్స్క్రిప్షన్స్ ఇన్ అడ్వాన్స్ ఎస్ సార్. will be 400. సో అవుటర్ కాలం ఎంత ఇక్కడ? 6,400. 6,000. నెక్స్ట్ నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ ఉంది సార్. అది టోర్నమెంట్ ఫండ్ అన్న. సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో నిన్నేమో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో చేసాం కదమ్మా. ఎస్ సార్. సో ఇప్పుడు క్లోజింగ్ టోర్నమెంట్ ఫండ్ ఎంత? 2,500. 2,500 అలా వదిలేండి. నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీ బై ఎంట్రన్స్ ఫీ 250. బై ఎంట్రన్స్ ఫీ 250. ఓకే. నెక్స్ట్ బై సేల్ ఆఫ్ గ్రాస్ 200. బై సేల్ ఆఫ్ గ్రాస్ ఎంతమ్మా? 200 సార్. నెక్స్ట్ డెబిట్ సైడ్ సార్. డొనేషన్స్ ఫర్ కంప్యూటర్ సార్ చదవలేదే. డొనేషన్స్ ఫర్ కంప్యూటర్ 3,500 సార్. డొనేషన్ ఫర్ కంప్యూటర్స్ 3,500. అన్ని అయిపోయినాయి చూడు. రిసిప్షన్ అన్ని అయిపోయినాయా? అయిపోయాయి సార్. లైఫ్ మెంబర్షిప్ ఫండ్ ఉంది సార్. లైఫ్ మెంబర్షిప్ ఫండ్ కూడా చెప్పలేదు. 2,000. లైఫ్ మెంబర్షిప్ ఫండ్ 2,000. ఇది కూడా ఫండ్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. నెక్స్ట్ అంతేనా? అన్ని అయిపోయినాయా? అన్ని అయిపోయాయి సార్. ఓకే. ఇప్పుడు పేమెంట్ సైడ్ చెప్పండి. బై సాలరీ టు గార్డెనర్ 2 కదా. ఎస్ సార్. 2 సాలరీ టు గార్డెనర్ 1,000. ఓకే. నెక్స్ట్ గ్రాస్ కటింగ్ మిషన్ సార్. గ్రాస్ కటింగ్ మెషిన్ ఏంటి? డిప్రిసియేషన్ సో గ్రాస్ కటింగ్ మిషన్ 2,000. కటింగ్ మెషిన్ ఇన్నర్ కాలమ్ రాస్తానమ్మా 2,000. at the rate of depreciation at the rate of 10%. 10% ఎంతది? 200. అవుటర్ కాలమ్ ఎంత? 1,800. ఈ 200 ఏమవుతుంది? టు డిప్రిసియేషన్ ఆన్ గ్రాస్ కటింగ్ మిషన్. డిప్రిసియేషన్ ఆన్ గ్రాస్ కటింగ్ మెషిన్ ఎంత? 200. నెక్స్ట్ బై రెంట్ టు రెంట్ 950. టు రెంట్ అకౌంట్ 950. టు గేమ్స్ ఎక్స్పెండిచర్ 3,000. గేమ్స్ ఎక్స్పెండిచర్ అమ్మా. ఓకే. టు గేమ్స్ ఎక్స్పెండిచర్ 2,000. టోర్నమెంట్ గేమ్స్ ఎక్స్పెండిచర్ 3,000 ఉంది. రెంట్ 950. ఎస్ సార్. గేమ్ ఎక్స్పెండిచర్ ఎస్ సార్. గేమ్స్ ఎక్స్పెండిచర్ 3,000. నెక్స్ట్ అమ్మా టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ సార్. సార్
అమ్మ వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. సో టోర్నమెంట్ 1000 తగ్గించేస్తే ఔటర్ కాలమ్‌కి ఎంత రావాలి? 2000 1500. ఎస్ సార్. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ 2250. 250. నెక్స్ట్ గేమ్స్ ఎక్విప్మెంట్. గేమ్స్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి? అసెట్. ఆల్రెడీ ఓపెనింగ్ ఉందా గేమ్స్ ఎక్విప్మెంట్? సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ రాస్తానమ్మా. గేమ్స్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 1000. క్లోజింగ్ ఎంత అని చెప్పాడు? 1250. ఎస్ సార్. సో గేమ్స్ ఎక్విప్మెంట్ 1250. సో కింద క్యాలిక్యులేషన్ రాస్తానమ్మా. ఓపెనింగ్ 1000 ప్లస్ పర్చేజెస్ ఎంత? 1500. గేమ్స్ ఎక్విప్మెంట్ 1500 లెస్ క్లోజింగ్ 1250. అంటే మిగిలినంత ఏమైపోద్దమ్మా? మిగిలింది ఎంతది? మిగిలింది 1250 అవుతుంది సార్. 1250 2500 మైనస్ 1250 is equal to okay 1250 will be ఏంటమ్మా? డెప్రిసియేషన్. టు డెప్రిసియేషన్ ఆన్ గేమ్ ఎక్విప్మెంట్ ఎంతది? 1250. నెక్స్ట్ తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ సార్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 750. క్యాష్ ఎట్ బ్యాంక్ 5250. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం క్లోజ్ చేయాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేయాలి. ఎస్ సార్. ఎంత ఉంది అది? 500 ప్లస్ 2000 ప్లస్ 1000 ప్లస్ 1000 is equal to 4500. ఎస్ సార్. సో ఆ 4500 will be the capital fund. నిన్న కూడా 4500 వచ్చిందమ్మా. ఎస్ సార్. సో క్యాపిటల్ ఫండ్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇన్నర్ కాలం. ఎస్ సార్. క్యాపిటల్ ఫండ్ ఇన్నర్ కాలం 4500. ఓకేనా? సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ చేయండి. 1000 ప్లస్ 200 ప్లస్ 950 ప్లస్ 3000 ప్లస్ 2250 ప్లస్ 1250 is equal to డెబిట్ సైడ్ 8650 less 6400 plus 250 plus 200 is equal to 1800 amma. Yes sir. 1800 by deficit ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ మైనస్ డెఫిసిట్ 1800 మైనస్ చేస్తే అవుటర్ కాలం ఎంత రావాలి? అది 27,700 2700 plus 2000 plus 3500 plus 400 plus 1500 is equal to 10,100. 1050 plus 1800 plus 1250 plus 750 plus 5250 is equal to 10,100. సరిపోయిందా బ్యాలెన్స్ షీట్? సరిపోయింది సార్. రామచంద్ర అర్థమైందా? అడిగా కొంచెం డౌట్. అర్థమైంది. సో నువ్వు అడిగిన డౌట్ గురించి మొత్తం సంబంధం మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఓకేనా? ఓకే. నీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో ఈసారి నుంచి ఏం చేద్దాం అంటే కన్ఫ్యూజన్ ఉండకుండా ఎనీ స్పెసిఫిక్ డొనేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. గుర్తుంటుంది అందరికీ? ఎస్ సార్. ఓకే. సో నేను ఎన్ని సమ్స్ కంప్లీట్ చేసాం? నిన్న 10 సమ్స్ అయిపోయాయి సార్. 10 సమ్ 11 సమ్ స్టార్ట్ చేద్దామా? హోంవర్క్ చేయమన్నారు సార్. ఓకే. 10 సమ్స్ లో ఫస్ట్ ఎవరికి ఏ డౌట్ లేదు కదా? ఎవరికైనా డౌట్ ఉందా 10 సమ్స్ లో? సార్ మొన్న 9 సమ్ హోంవర్క్ ఇచ్చింది డిస్కస్ చేయలేదు సార్. ఏదమ్మా 9th సమ్? 8th సమ్ వరకు అయిపోయినాయా? అయిపోయింది సార్. ఓకే. 9th సమ్ మీరు చేశారా? చేశాను సార్. సార్ మరి ఇప్పుడు 8th సమ్ లో కూడా టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అవి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వేయకూడదు కదా సార్? ఎక్కడున్నాయేమో 8th సమ్? ఎస్ సార్. 8th సమ్ టోర్నమెంట్ ఫండ్ ఉంది, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. రెండు కూడా బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోండి. ఓకే సార్. బ్యాలెన్స్ షీట్ లేదు సార్ ఇందులో. బ్యాలెన్స్ షీట్ లేదు. బ్యాలెన్స్ షీట్ లేకపోతే ఇంకా ఇక్కడ ఓపెన్ చేయకండి. ఓకే సార్. నెక్స్ట్ 9th సమ్ కూడా చెప్పాల్సింది. ఎస్ సార్. చూడండి ఏం అడుగుతున్నా అందులో 9th సమ్ లో
ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒకటే కదా అడుగుతున్నాడు, చేద్దామా? సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో డెబిట్ క్రెడిట్ చెప్తున్నాను చూడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుంది? బ్యాలెన్స్ షీట్. ఎంట్రన్స్ ఫీ రాయాలి సార్. సో బై ఎంట్రన్స్ ఫీ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందో చూడండి బ్యాక్ సైడ్. ఎంట్రన్స్ ఫీ లేదు సార్. లేదు. సో డైరెక్ట్ రాస్తున్నాను 3850. నెక్స్ట్ అమ్మా. టు సబ్స్క్రిప్షన్ బై సబ్స్క్రిప్షన్ 1000. 1000 కాదు సార్, 2010 సార్. 2010 కి ఎంత వచ్చిందంట? 1000 కాదు సార్, అది 1,18,300. 1,18,300. దానికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా వెనకాల? ఉన్నాయి సార్. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. సో బై సబ్స్క్రిప్షన్స్ రాస్తాం డైరెక్ట్ గా 1,18,300. దీనికి ఏం చేయాలి చూడండి. సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ఫర్ ద ఇయర్ 2010 ఓకేనమ్మా. సో యాడ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 3,276. ఓకేనమ్మా. 1 lakh. yes sir. ఓకే. అండ్ అవుటర్ కాలంలో 1,21,576. అక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన 2009 2011 మనం ఎంత రికార్డ్ చేయాలి అర్థమైంది కదా. ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కరెంట్ ఇయర్ నోట్ చేయాలి కదా సార్. ఓన్లీ కరెంట్ ఇయర్ కాబట్టి 1,18,000 అండ్ కరెంట్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి యాడ్ చేసాను 3,276. 2009 కి నాకు అక్కర్లేదు, 2011 నాకు అక్కర్లేదు. సో రెండు నేను రికార్డ్ చేయలేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ బై లాకర్ రెంట్ 3,500. లాకర్ రెంట్ కి అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. సో 3,500 ఇన్నర్ కాలం. చెప్పండి లాకర్ రెంట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 420 సార్. మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 420. నెక్స్ట్ అమ్మా కరెంట్ ఇయర్ ఏనా? కరెంట్ ఇయర్ అవును సార్. ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతమ్మా? 630. సో అవుటర్ కాలం ఎంత రావాలి? 3710. నెక్స్ట్ లాకర్స్ అంటే కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? టూ స్పెషల్ సబ్స్క్రిప్షన్ రాయకూడదు. స్పెషల్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ గవర్నమెంట్ పార్టీ. ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ థింగ్. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ టు రెంట్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఎంత? 36,400. మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 9,100. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ అయ్యాలి 9,100. నెక్స్ట్ ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 9,100. అండ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 9,100. సో 36,400 వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ టు స్టేషనరీ. ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? ఉంది సార్. 21,476. మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 2,184. 2,184. ఓకే. మళ్ళీ కరెంట్ ఇయర్ ఏమైనా ఉందా? ఉంది సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 2,548. అవుటర్ కాలం ఎంత? 21,840. నెక్స్ట్ బై విలాస్ సార్. 2 wages. ఎన్ని అడ్జస్ట్మెంట్స్? లేదు సార్. 37,310. నెక్స్ట్ బై బిలియర్డ్స్ టేబుల్. అమ్మా బిలియర్డ్స్ టేబుల్ అంటే అసెట్ అమ్మా, ఫర్నిచర్. నెక్స్ట్ ఇది వెళ్ళిపోద్ది. నెక్స్ట్ టు రిపేర్స్. గేమ్స్ ఎక్విప్మెంట్. సారీ, బిలియర్డ్స్ టేబుల్ ఇస్ గేమ్స్ ఎక్విప్మెంట్. టు రిపేర్స్. ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉందా? లేదు సార్. 5,642. నెక్స్ట్ అమ్మా టు ఇంట్రెస్ట్. ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? లేదు సార్. 10,500. నెక్స్ట్ అండ్ అది బ్యాలెన్స్ షీట్. yes sir. సో డెబిట్ టోటల్ ఎంత? డెబిట్ షీట్ టోటల్
సర్ప్లస్ వచ్చిందా? క్రెడిట్స్ టోటల్ ఎంతమ్మా? 1,29,136. 136. So both sides 1,29,136. Two surplus. Surplus 17,444. చెక్ చేసుకున్నాం అందరూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్ గా. అందరికి 17,444 రావాలి సర్ప్లస్. రాకపోతే డౌట్ ఎక్కడ తప్పు చేస్తే చూసుకొని నాకు చెప్పండి. రామచంద్ర అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఓకే. సో టోటల్ మన క్లాస్ స్ట్రెంత్ ఏమో 14 మెంబర్స్ కదమ్మా క్లాస్ స్ట్రెంత్. ఎస్ సార్. సో భాస్కర్ వచ్చాడు, సమిత వచ్చింది, రామచంద్రరావు, ముప్పిన, బాబీ. చూడండి అమ్మా, కొంచెం రెగ్యులర్ గా రావడానికి ట్రై చేయండి. 2 మెంబర్స్ ఈరోజు ఆబ్సెంట్ మళ్ళీ. సో నెక్స్ట్ సమ్ ఏంటమ్మా? ఈ సమ్ డౌట్ లేదు కదా? లేదు సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. ఎస్ సార్. ప్రాబ్లం నెంబర్ 11 టాలీ అవ్వట్లేదు సార్. 20 డిఫరెన్స్ వస్తుంది. చూద్దామమ్మా. సో ప్రాబ్లం నెంబర్ 11 మొత్తం బ్యాలెన్స్ షీట్ వరకు అడుగుతున్నారమ్మా టోటల్ గా. ఎస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఎవరికి టాలీ అవ్వలేదమ్మా? నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సార్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. అలాగే పిక్చర్ కూడా కనిపించట్లేదు. ఉన్నాయి. సో స్టార్ట్ విత్ రిసీవ్డ్ సైడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ 1800. బ్యాంక్ 5,400. ఓకేనమ్మా? ఎస్ సార్. ఓకే. తర్వాత అమ్మా ఒకసారి మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? క్యాష్ ఎంత ఇచ్చాడు? 1800 సార్. క్యాష్ 1800. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ సార్ 180. కాదమ్మా, క్లోజింగ్ బ్యాలెన్స్ లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఉందా? అవును సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని. సార్. క్యాష్ బ్యాంక్ ఉంటుంది కదా? ఎస్ సార్. ఎంత క్యాష్ బ్యాంక్ అది? క్యాష్ 180 సార్. ఓకే. బ్యాంక్ 5,320. టోటల్ 5,500 అవ్వాలి కదా? అవునా? మరి ఇదేంటి 1,800 ఇచ్చాడు బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్? అవును సార్. కొట్టండి అమ్మా, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ కొట్టండి అక్కడ 1,800. ఓకేనా? రాంగ్ అది. ఓకే. సో ఓపెనింగ్ క్యాష్ బ్యాంక్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ సార్. బై సబ్స్క్రిప్షన్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి సార్. సో ఎన్నో కాలం ఎంత సబ్స్క్రిప్షన్స్? 400. ఓకే. అడ్జస్ట్మెంట్ చెప్పమ్మా. మైనస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ప్రీవియస్ ఇయర్ ఉందా? సో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ షుడ్ బి మైనస్ ఎంత? 1,200. 1,200. కరెంట్ ఇయర్ ఉందా అవుట్ స్టాండింగ్? ప్రీపెయిడ్ ఉంది సార్. ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ రెండు ఉన్నాయి సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 1,800. 1,800. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ఉందా? ఎస్ సార్. కరెంట్ ఇయర్ అడ్వాన్స్. సో మైనస్ 2,400. 2,400. సో టోటల్ గా 3,800 ప్లస్ 1,800 మైనస్ 1,200 minus 2,400 will be
36,600. అంతకన్నా ముందు కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఏం చేయాలండి? 1800. అలాగే కరెంట్ ఇయర్ అడ్వాన్స్ 2400. ఎంత మంది? 2400. అలాగే ప్రీవియస్ ఇయర్ అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ 1200. నెక్స్ట్ అంతేనా? అయిపోయింది సబ్స్క్రిప్షన్ సంబంధించి అన్ని అయిపోయింది సార్. ఓకే. నెక్స్ట్ టు బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. 15,000. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 15,000. నెక్స్ట్ బై బ్యాంక్ ఇంట్రెస్ట్ 300. నెక్స్ట్ టు సేల్ ఆన్ ఫర్నిచర్ సార్. ఓకే. అది ఎక్స్పెండిచర్ లో రాయాలి సార్, ఎందుకంటే కార్తీక్ ఉన్నాడమ్మా అక్కడ? కార్తీక్ ఉన్నాడు అమ్మ? కార్తీక్ అబ్జర్వ్ చేసావా? నువ్వు అడిగే క్వశ్చన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ నాకు అమౌంట్ వచ్చింది 3000, కానీ అమౌంట్ వచ్చింది 3000 కాస్ట్ ఎంతది? ఫర్నిచర్ కాస్ట్ అంటే 840. ఏంటి నాకు లాస్ రికార్డ్ చేయాలి తప్ప నాకు వచ్చిన 3000 రికార్డ్ చేయాలి. ఇక్కడ 3000 ఎక్కడికి వెళ్ళిపోద్ది? క్యాష్ బ్యాలెన్స్ వెళ్ళిపోద్ది. ఓకేనా? సో 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 840. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఫర్నిచర్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఫర్నిచర్. ఓకే. 3,840. ఓకే. ఇంకా నెక్స్ట్ పేమెంట్స్ సైడ్ సార్. పేమెంట్స్ 2 సాలరీస్ అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? ఉంది సార్. సో ఇన్నర్ కాలమ్ 39,000 ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత మరి? 3,600. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కాబట్టి అది లయబిలిటీ కదా. అవుట్ స్టాండింగ్ సాలరీలో 3,600. అవుటర్ కాలమ్ ఎంత రావాలి ఇక్కడ? 42,600. నెక్స్ట్ బై టు రెంట్ అడ్జస్ట్మెంట్ లేదు సార్. సో 7,200. నెక్స్ట్ టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1080. సార్ దానికి అడ్జస్ట్మెంట్ ఉంది సార్. సో 1080 ఇన్నర్ కాలమ్ ఏంటమ్మా? ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 240. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతమ్మా? 240. సో అవుటర్ కాలమ్ రావాల్సింది 1,320. ఓకేనా? సో రాస్తున్నాను అవుట్ స్టాండింగ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 240 లయబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ టు పోస్టేజ్ 300. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ సైకిల్ అది ఏంటమ్మది? అసెట్. సో క్లోజింగ్ సైకిల్ 1800. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ అది కూడా అసెట్ సార్. అది కూడా అసెట్టేనా? అసెట్. ఓకే. సో గవర్నమెంట్ బాండ్స్ ఎంతది? 9,000. నెక్స్ట్ క్యాష్ క్లోజింగ్ క్యాష్ 180. బ్యాంక్ 5320. ఓకేనా? సో క్యాపిటల్ ఫండ్ ఓన్లీ 1800 ప్లస్ 5,400 ప్లస్ 1,200 ప్లస్ 3,840 is equal to 12,240. 12,240. So 12,240 will be capital fund. This capital fund will be transferred to closing balance sheet. Inner column capital fund, inner column 12,240. Okay, Namma? So in expenditure account, income and expenditure account lo surplus amma? Cards are deficit. అంటే డెబిట్ సైడ్ 840 ప్లస్ 42,600 ప్లస్ 7,200 ప్లస్ 1,320 ప్లస్ 300.
52,260. 52,260 less 36,600 plus 15,000 plus 300 is equal to 360. 360. Yes, sir. 360 will be deficit by deficit 360, which will be transferred to balance sheet. So less deficit 360. 12,240. 11,880. 11,880 plus 2,400 plus 3,600 plus 240 is equal to 18,120. Yes, sir. Next 1,800 plus 1,800 plus 9,000 plus 180 plus 5,320 is equal to 100. సో 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుందమ్మా. మొత్తం సంబంధం కరెక్ట్ గానే చేసాం. డిఫరెన్స్ వస్తుంది అంటే మనమే మార్చుకోవాలమ్మా. క్యాష్ మార్చండి. 180 ఉంది కదా, 180 కాస్త 200 చేసుకుంటాం. ఓకే సార్. సో ప్లస్ 20 క్యాష్, సో ఇట్ విల్ బికమ్ 18,120. ఇంకా ఛాన్స్ లేదు, అంతా కరెక్ట్ గానే వచ్చింది. మీ టెక్స్ట్ బుక్ లో కొన్ని తప్పులు ఉంటాయి, చాలా తప్పులు ఉంటాయి. ఓకేనా? సో మార్చుకోండి. ఇంకా 11 సమ్ ఒకటే ఇచ్చాను నిన్న. ఓకే. సో ఇంకొక సమ్ చేద్దామమ్మా. చిన్న సమ్ ఒకటి ఉంది, ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంట. ఓకేనా? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, సారీ, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. చేసేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 12, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఓపెన్ చేయండి నాతో పాటు. మీరు కూడా చేసారే సమ్? చేయలేదు కదా? చేయలేదు సార్. ఓకే, ఓపెన్ చేయండి నాతో పాటు. సో స్టార్ట్ చేయం. ఎట్ సైడ్ నుంచి ఫస్ట్ పేమెంట్స్ స్టార్ట్ చేద్దామా? రిసిప్ట్స్. సో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ బ్రాడ్, అది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, మన బ్యాలెన్స్ షీట్ అడగలేదు. సో నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీ. ఏంటి అడ్జస్ట్మెంట్ ఉందా ఎంట్రన్స్ ఫీకి? ఏమీ లేదు. ఏం లేదు సార్. 550. నెక్స్ట్ అమ్మా బై సబ్స్క్రిప్షన్స్. అడ్జస్ట్మెంట్ ఉంది సార్. సో మనం 2008 లో ఉన్నాం. సో 2008 కి సంబంధించింది ఎంత? 16,900. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడు, రెంట్ అవుట్ స్టాండింగ్ ఉందమ్మా. 2008 కి అవుట్ స్టాండింగ్. సో యాడ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ విల్ బి ఎంత? 468. సో 16,900 ప్లస్ 468 ఈజ్ ఈక్వల్ టు 17,368. ఓకేనా? నెక్స్ట్ సో సబ్స్క్రిప్షన్ అయిపోయింది. నెక్స్ట్ బై లాకర్ రెంట్ లెస్ లాస్ట్ ఇయర్ 500. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? లాస్ట్ ఇయర్ ది ఉంది సార్ అవుట్ స్టాండింగ్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ లాకర్ స్టాండ్ 60 pertain to 2007 అంట. అంటే లాస్ట్ ఇయర్ ది ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 60 అంత 60 లెస్. అలాగే అండ్ స్టిల్ ఓవింగ్ 90 ఉంది. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 90 530. సో 500 minus 60 plus 90 is equal to 530. నెక్స్ట్ టు స్పెషల్ సబ్స్క్రిప్షన్ రాయకూడదు సార్, అది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఓకేనమ్మా? నెక్స్ట్ రెంట్ టు రెంట్ అకౌంట్. ఏం అడ్జస్ట్మెంట్ ఉంది రెంట్ కి? ఉంది సార్. 5,200 లెస్ లాస్ట్ ఇయర్ అదే ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 1,300. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతమ్మా? 1,300. అలాగే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 1,300. వాట్ మైనస్ ప్లస్. సో అవుటర్ కాలం 5,200. ఓకేనమ్మా? నెక్స్ట్ టు వేజెస్ ఏం అడ్జస్ట్మెంట్ ఉందా? వేజెస్ లేదు సార్. 5,330. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. ఓకే, టు స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? ఉంది సార్.
సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇన్నర్ కాలమ్ 3068. 3068. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లెస్ చేయాలమ్మా 312. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి 364. outer column will be 3120. 368 minus 312 plus 364, 3120. నెక్స్ట్ వేజెస్ రాస్తాను. బిలియర్డ్స్ టేబుల్ ఏమో బ్యాలెన్స్ షీట్ ఐటమ్. టు రిపేర్స్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. సో రిపేర్స్ 806 అండ్ టు ఇంట్రెస్ట్ 1500. సో టోటల్ జనరల్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ 550 ప్లస్ 17,368 ప్లస్ 530 is equal to 18,448. So 18,448 minus 5,200 minus 5,330 minus 3,120 minus 806 minus 1,500 is equal to 2492. 2492 will be the surplus. Okay na? Yes sir. Any doubts? సో మీ దాంట్లో సర్ప్లస్ చాలా ఎక్కువ అయిపోయింది. ఏదో 5,300 జస్ట్ పర్సెంట్ ఎత్తాడన్నమాట టెక్స్ట్ బుక్ లో. ఓకేనా? మీరు అవి చూసి కంగారు పడకండి. మనం చూడాల్సింది ఏంటి అంటే మనం నేర్చుకున్న థియరీ. ఓకేనా? దాన్ని బట్టి మనం కట్ చేస్తున్నాం లేదా అంతే. అక్కడ వరకే. అందరికి వచ్చిందమ్మా 2,492. ఇంకా డౌట్ ఉందా?